కూడా కింద కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చూపించాను కదా మీకు అన్బాక్సింగ్ వీడియోలో బయోటెక్ది పపాయా ఫ్లేవర్స్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్. అది ఎలా యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. మరి ఎలా యూజ్ చేయాలో చెక్ చేద్దామా. మరి ఫస్ట్ స్క్రబ్ చేసుకునే ముందర క్లెన్జింగ్ క్రీమ్ యూజ్ చేయాలండి. క్రీమ్ బదులుకు నేను రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. ఒక కాటన్ తీసుకొని మొత్తం ఫేస్ మీద రబ్ చేసేయాలండి. ఇది ఇంతకుముందు మనం వేసుకున్న మేకప్ కానీ ఏదైనా డర్ట్ ఉంటే అంత నీట్గా వచ్చేస్తుందండి. ఈ మిల్క్ డర్ట్ని క్లీన్ చేసేదానికి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకే ఫస్ట్ రా మిల్క్ తీసుకున్నాను. మనము ఇది క్లీన్ చేసుకున్న తర్వాత కాటన్ చూసుకుంటే మన ఫేస్లో ఎంత డర్ట్ ఉంటే కూడా తెలుస్తుందండి. అందుకే నేను అన్నిసార్లు చూపిస్తున్నాను మీకు. ఇక్కడ వాటర్తో ఫేస్ని బాగా క్లీన్ చేసేయాలండి. మిల్క్ ఇందాక అప్లై చేసాం కదా అంతా పోవడానికి. కొంచెం తడిగా ఉండాలి ఫేస్ స్క్రబ్ చేసుకునే ముందర, మరీ డ్రైగా ఉండకూడదు. మామూలుగా స్క్రబ్ యూజ్ చేసినప్పుడు ఒక 5 minutes స్క్రబ్ చేస్తూనే ఉండాలండి. అది మసాజ్ చేస్తూనే ఉండాలి. నేను ఇక్కడ థిక్గా ఉందండి ఇది, అందుకని నేను రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. కొంతమంది వాటర్ యూజ్ చేస్తారు, దానికి బదులు మీరు మిల్క్ యూజ్ చేసుకోండి. మనకి మరీ థిక్గా ఉండకుండా మనకి మసాజ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఇది సర్క్యులర్ మోషన్స్లోనే చేస్తే మనకి స్కిన్ టైట్ అవుతుందండి. అందుకని సర్క్యులర్ మోషన్స్లో చేస్తాను. ఇలా 5 to 6 minutes స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక 5 to 6 minutes డ్రై అవ్వడానికి వదిలేయాలండి. తర్వాత డ్రై అయిన తర్వాత కొంచెం మిల్క్ తీసుకొని ఆ ప్యాక్ తీసేదానికి ఒక 5 minutes లేకపోతే 3 minutes స్క్రబ్ చేసుకొని ప్యాక్ క్లీన్ చేసుకోవాలండి. అదే స్క్రబ్ క్లీన్ చేసుకోవాలి. నేను ఇక్కడ వెట్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. వాటర్ కొంచెం లూక్ వామ్ ఉంటే చాలండి, గోరొచ్చిన నీళ్ళు. మరీ చల్లగా మరీ వేడిగా ఉన్న అవసరం లేదు. మీకు ఆల్మోస్ట్ తేడా తెలుసుంటుంది. మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ స్కిన్ టోన్ మారిపోతుంది. ఆల్మోస్ట్ డర్ట్ అంతా క్లీన్ అయిపోతుంది, లేకపోతే ట్యాన్ని క్లీన్ చేస్తుందండి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మామూలుగా డ్రై క్లాత్తో లేకపోతే ఏదైనా టవల్తో తుడుచుకోవాలండి, క్లీన్ చేసుకోవాలి. బాగా నీట్గా అంతా స్క్రబ్ ఎక్కడ ఉండకుండా తీసేసుకుని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఫస్ట్ టోనర్ యూజ్ చేస్తున్నానండి. తర్వాత ఏదైనా జెల్ అండి, లేకపోతే మాయిశ్చరైజర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అలోవెరా జెల్ నేను ఇక్కడ లాక్మీ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నానండి. ఇది ఫేస్ బాగా స్మూత్ అవుతుందండి. స్క్రబ్ తర్వాత మీరు టచ్ చేసి తెలుస్తుంది మీకు తేడా, డిఫరెన్స్ ఎలా ఉందో మీకు అర్థమైపోయి ఉంటుంది. నా స్కిన్ టోన్ కొంచెం చేంజ్ అయింది, కలర్. ఇది స్క్రబ్ అంతా అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ ఇలా ఉంటుందండి. స్మూత్గా ఉంది అండ్ నాకైతే చాలా చాలా బాగా డిఫరెన్స్ తెలిసింది. స్కిన్ టోన్ చాలా చేంజ్ అయిందండి. మన ఫేస్ మీద ఉండే డర్ట్ అంతా పోతుంది. అండ్ ఫస్ట్ మనం మిల్క్ యూజ్ చేసాం కదా, రా మిల్క్, అది చాలా హెల్ప్ఫుల్ అయింది స్క్రబ్కి.
అండ్ అప్పుడప్పుడు స్క్రబ్ చేసుకునేటప్పుడు వాటర్ బదులు మిల్క్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ మిల్క్ వల్ల మన ఫేస్లో ఉండే డర్ట్ని అంతా తొందరగా తీస్తుంది. నేను అది ఎంత డర్ట్ క్లియర్ అయిందని కూడా నేను కాటన్ క్లిప్పింగ్ కూడా మీకు యాడ్ చేస్తాను. ఈ స్క్రబ్ వీక్లీ వన్స్ అయినా 10 డేస్కి ఒకసారి అయినా యూజ్ చేసుకోవాలండి. డైలీ ఎందుకు యూజ్ చేసుకోకూడదు అంటే ఈ స్క్రబ్ వల్ల మన స్కిన్ హార్ష్ అవుతుందండి. దీనివల్ల స్కిన్ రెడ్డిష్ అయిపోతుంది డైలీ యూజ్ చేస్తే. అదే 10 డేస్కి ఒక 1-2 డేస్ గ్యాప్ యూజ్ చేయాలండి. నియర్లీ 1 వీక్కి 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే 10 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. నాకు తెలిసినంత కొంచెం చెప్తున్నాను. నేనేం బ్యూటీ ఎక్స్పర్ట్ని కాదు, నేనేమో ప్రొఫెషనల్ బ్యూటీషియన్ కాదండి. ఇది నాకు తెలిసినంత నేను రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. జస్ట్ మీకు చెప్తున్నాను ఎలా యూజ్ చేయాలని చెప్పి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. See you all in next video.